వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడే కాలేజ్కి వెళ్ళి కూడా వచ్చేసిన కాబట్టి డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు, ఇంకా అక్కడే ఉంది. ఇక్కడ కొన్ని కోడీలు కూడా వచ్చినాయి. ఇప్పుడే షవర్మా అయితే తెచ్చుకున్నా బయటకు పోయి, ఇంకా ఇప్పుడైతే తినేసేయాలి. నేను మీకైతే నాకు ఆ పాత కిట్ బ్యాగ్ చూపెడతా, చూసేసేయండి. ఇది తీసుకొని అయితే తెలిసి 4 to 5 years అవుతున్నట్టుంది. చాలా మంచిగా ఉంది కిట్ బ్యాగ్. ఇప్పటికి కూడా మీకు కూడా చూపెడతా, చూడండి. ఇదే అన్నమాట కిట్ బ్యాగ్ మొత్తం. ఇది బ్యాట్, ఇది ఎస్జీ బ్యాట్. అప్పుడు కొన్నుండే స్టిక్కర్ తీసేసి థ్రెడ్డింగ్ చేసినుండే. చాలా మంచిగా ఉంది బ్యాట్. ఇప్పటికి కూడా మంచిగా వాడడానికి వస్తుంది. లెదర్ బాల్తో నేను ఎప్పుడన్నా కూడా చూడొచ్చు. మార్క్స్ కూడా పడ్డాయి అంతా. కిట్ లోపల కూడా చూపెడతా, ఓపెన్ చేసి చూసేయండి మీరు కూడా. లోపల అయితే 2 ప్యాడ్స్ ఉన్నాయి, అవి కూడా బయటకు తీసి చూపెడతా మీకు. ఇవి కూడా ఎస్జీ ప్యాడ్స్. ఇది హెల్మెట్ అయితే అప్పుడు చాలా పెద్ద ఉండే, ఇది చాలా పెద్ద అవుతుంది నాకు. గ్లౌజెస్ ఇవి. ఇప్పుడు ఎండలో ఆడేటప్పుడు ఇది వేసుకోవడానికి క్యాప్ కూడా పెట్టుకుని ఉండే. ఇది టై ప్యాడ్. ఇంకా దీని లోపల అయితే మడ్ గార్డ్ ఉంది. ఒక సింథటిక్ బాల్, దీంతో అయితే చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఉండే. చాలా మంచిగా ఉంటుంది దీంతో ప్రాక్టీస్ చేయడానికి. అప్పుడప్పుడు స్ట్రోక్ కూడా పనిచేస్తుంది బ్యాట్కి. అయితే కీపింగ్ చేసేటప్పుడు వేసుకునే గ్లౌజెస్ ఇవి. కానీ కీపింగ్ గ్లౌస్ ఎటువైనా ఇప్పుడైతే కనబడతలేవు అవి. ఇది వైట్ బాల్, దీంతో కూడా చాలా మ్యాచ్లు ఆడినుండే నేను. మొత్తం పాతగా అయిపోయింది. ఇది వేరే బ్రాండ్ ఏదో ఉంటుంది, జీ లెటర్తో ఉంటుంది. కొంచెం కనబడుతున్నట్టుంది ఇక్కడ, ఇట్లుంటుంది. అంతే. ఇప్పుడైతే ఇవన్నీ వచ్చినాయి కిట్ బ్యాగ్లో. అయితే బ్యాట్ సపరేట్గా ఉండే. బ్యాట్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. స్టిక్కర్ ఒకటి తీసేసి థ్రెడ్డింగ్ చేస్తుండే. ప్యాడ్స్ చూడవచ్చు మీరు, కొంచెం పాతగాని. హెల్మెట్ అయితే పెద్ద అయింది. ఇది మొత్తం నా కిట్. లోపల ఉన్న ఎక్విప్మెంట్స్. చాలా రోజులు ఆడినుండే దీన్ని. ముందు ఇప్పుడు చాలా మ్యాచ్లు ఆడినుండే, ఇప్పుడు ఎక్కువ ఆడతలేదు కాబట్టి లోపల పెట్టేసి ఉండే. అందుకే కొంచెం దుమ్ము అయినాయి. థంబ్నెయిల్ కోసం అయితే ఫోటోషూట్ చేసుకుంటున్నా. చూడండి చెమటలు చూడండి ఎలా వస్తుందో. మొత్తం ఇట్లా సెటప్ చేసిన థంబ్నెయిల్ కోసం. చూడొచ్చు మీరు, థంబ్నెయిల్ కోసం కూడా ఇంత కష్టపడాల్సి వస్తుంది గైస్. చాలా చెమటలు అయితే వచ్చేస్తున్నాయి, ఫుల్ వేడవుతున్నాయి. ఫ్యాన్ కూడా లేదు, ఇది బాల్కనీ కాబట్టి థంబ్నెయిల్కి అయితే ఫోటోషూట్
బస్ ఇప్పుడే తమ్నెల్ షూట్ కూడా అయిపోయింది. ఇప్పుడు అన్నీ తీసైతే కిట్ బ్యాగ్లో కూడా పెట్టేసేయాలి. ప్యాడ్స్ కూడా కొంచెం మట్టి అంతా బ్లాక్ అయినట్టుంది, ఎందుకంటే చాలాసార్లు వాడినా కాబట్టి. కిట్ అయితే చాలా మందికి నచ్చింది అనుకుంటున్నా. కిట్ బ్యాగ్ ఎందుకు చూపెట్టిన అంటే చాలామంది అయితే క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా రిలేట్ అవుతారు కాబట్టి కిట్ అయితే చూపెట్టిన. ఎవరెవరైతే క్రికెట్ ఆడతారో కింద కామెంట్లో కూడా చెప్పండి. ఇప్పుడు ఇవి కిట్లో పెట్టేసి ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేసేయాలి గైస్. తొందర కిట్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసిన. ఇప్పుడే బ్యాగ్ అన్నీ పెట్టేసిన లోపల. మా ఇంట్లో బెస్ట్ షూట్ ప్లేస్ అయితే బాల్కనీ గైస్. ఎండింగ్ కూడా బాల్కనీలోనే అవుతుంది, స్టార్టింగ్ కూడా బాల్కనీలోనే అవుతుంది. ఎందుకంటే నాకు కొంచెం ఇలా పీస్ఫుల్గా ఉంటుంది, కొంచెం ఫ్రీడమ్ కూడా ఉంటుంది, చాలా మంచిగా కూడా అనిపిస్తుంది బాల్కనీలో అయితే. నేచర్తో కూడా కొంచెం ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది బాల్కనీలో వచ్చి షూట్ చేస్తే. అందుకే ఎప్పుడైనా కూడా ఏం వచ్చినా కూడా బాల్కనీలోనే షూట్ చేస్తాను. కొత్త ఏమున్నా కూడా మంచి కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. నాకు కూడా కొంచెం సైలెంట్ కూడా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా ఏముండదు మీకు. కాబట్టి ఇక్కడ రోడ్ మొత్తం కవర్ తిరగరు కాబట్టి అందుకే బాల్కనీలో అయితే షూట్ చేస్తాను నేను. ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడే డిన్నర్ కూడా తినలే, ఇంకా డిన్నర్ ఇప్పుడైతే తినేసేయాలి. కాబట్టి కిట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. అలాగే బ్లాగ్ నచ్చితే కూడా లైక్ చేయండి ఖచ్చితంగా. అందరికీ షేర్ చేసేయండి గైస్ ఖచ్చితంగా. నేనైతే ఈ వీక్ సండేనన్నా, మండేనన్నా, ట్యూస్డేనన్నా ఛాలెంజ్ వీడియో అయితే షూట్ చేయబోతున్నా గైస్. త్వరలో అయితే మీకు ఛాలెంజ్ వీడియో కూడా రాబోతుంది. ఏ రోజైతే కాలేజ్ ఉండదో నాకు తెలిసి సండే షూట్ చేస్తాను అనుకుంటా. ఏ రోజైతే కాలేజ్ హాలిడే ఉంటుందో ఆ రోజు ఛాలెంజ్ అయితే ఖచ్చితంగా షూట్ చేస్తాను. మీరైతే వెయిట్ చేయండి ఛాలెంజ్ వీడియో కోసం కూడా. దానికోసమే ట్రై చేస్తున్నా. హాలిడే దొరకట్లేదు కాబట్టి షూట్ చేయట్లే. సండే అనుకుంటున్నా, సండే షూట్ చేద్దాం. చూస్తా ఖచ్చితంగా త్వరలో అయితే ఛాలెంజ్ వీడియో మీకు చెప్పినట్టే ఛాలెంజ్ వీడియో కూడా షూట్ చేయడానికి రెడీగా ఉన్నాను నేనైతే, హాలిడే ఒక్కరోజు దొరికితే. సో గైస్ మీరైతే సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఛాలెంజ్ వీడియో త్వరలో అయితే రాబోతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.